आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्री गणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి మనం వింటూ ఉన్నాం. అందులో ఉపనయనమైనటువంటి వటువుకు గురుకులంలో నివాసం చేసే సమయంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను గురించి చెప్తున్నాడు. బ్రహ్మచారి ధర్మాలను గురించి. గురువు సమీపంలో ఉండి నియమాలనన్నిటినీ కూడా చక్కగా పాటించడం వలన ఒక తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి ఋషి అయి ఏ విధంగా లోకంలో ఖ్యాతిని పొందుతాడో, వానికి ఆ గొప్పనైనటువంటి స్థానం లభిస్తుందో, నియమపూర్వకమైనటువంటి గురుకుల వాసం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి శిష్యునికి కూడా, ఉపనీతుడైనటువంటి వటువుకు కూడా అటువంటి స్థానమే లభిస్తుంది అని, వాడు ఏది తలిస్తే అది అవుతుంది, వాడి చూపులు మనపైన పడ్డా కానీ అది మేలు జరుగుతుంది మొదలైనటువంటి అనేక గొప్పనైనటువంటి ఫలాలను గురించి గడిచిన సూత్రాల్లో వివరించినాడు. గురుకులంలో ఉన్నప్పుడు గురువు గారికి, పెద్దలకు నమస్కారం చేసేటువంటి విధానాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఈ ముందటి సూత్రంలో, 12వ సూత్రంలో. సదా మహాంతం అపరరాత్రముత్థాయ గురోస్తిష్టన్ ప్రాతరభివాదనం అభివాదయీత అసావహంభోః ఇతి. ఇది ప్రథమ ప్రశ్నలోని ద్వితీయ పటలంలోని మొదటి ఖండికలోని 12వ సూత్రం. ఈ సూత్రంలో ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, నమస్కారం ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. సదా, ప్రతిదినము కూడా, మహాంతం అపరరాత్రం ఉత్థాయ, రాత్రే పశ్చిమ భాగే, రాత్రి చివరి భాగంలో అంటే ఉషఃకాలంలో మబ్బున సుమారు 4 గంటలు 5 గంటల మధ్యలో నిద్రలేచినటువంటి వాడై గురువు సమీపానికి వెళ్ళి నిలబడి గురువు గారికి అభివాదనం చేయాలి, నమస్కారం చేయాలి. ఏమని అనంటే, అభివాదయీత అసావహంభోః, ఈ పేరు గలవాడను నేను తమరికి నమస్కారం చేస్తూ ఉన్నాను అని. ఇక్కడ గోత్రము మొదలైనటువంటి వాటినన్నిటిని కూడా చెప్పి, ఫలానా పేరు కలిగినటువంటి తమరి శిష్యుడను నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఈ విధంగా గురువుకు ప్రతిరోజు కూడా ఉషఃకాలంలో నమస్కారం చేయాలి అని ఈ సూత్రము ద్వారా తెలియజేసినాడు. 13వ సూత్రము, సమానగ్రామే చ వసతాం అన్యేషామపి వృద్ధతరాణం ప్రాతరాశాత్ అంటూ ఉన్నాడు. కేవలం ఒక గురువు గారికి మాత్రమే కాకుండా ఆ గ్రామంలో, ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ఏ ఇతరులైనటువంటి గురుతుల్యులైనటువంటి వృద్ధులున్నారో, పండితులున్నారో, శ్రోత్రియులున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయాలి. ఎప్పుడు అనంటే ప్రాతరాశాత్, ప్రాతకాలంలో భోజనం చేయడానికంటే పూర్వం, ప్రాతర్భోజనాత్ ప్రాక్ ప్రాతరభివాదనం అభివాదయీత. సమాన గ్రామంలో గనక ఒకవేళ వాళ్ళు ఉన్నారు అనంటే మహాత్ములైనటువంటి వ్యక్తులు, శ్రోత్రియులైనటువంటి వారు, వాళ్ళందరికీ కూడా ప్రాతరాసనం
మన భాషలో చెప్పుకోవాలంటే బ్రేక్ఫాస్ట్, ప్రాతకాలీన భోజనం. దానికన్నా పూర్వము వృద్ధులైనటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయాలి అని ఈ 13వ సూత్రంలో చెప్పినారు. 14వ సూత్రము ప్రోష్యచ సమాగమే. యదా స్వయం ప్రోష్య సమాగతో భవతి ఆచార్యాదయో వా తదాపి అభివాదయిత. ఎటైనా వెళ్ళి వచ్చినాడు గ్రామాంతరానికి లేదా అరణ్యానికి, వచ్చిన తర్వాత వచ్చి రాగానే గురువుగారికి నమస్కారం చేయాలి. దీనిని నైమిత్తిక నమస్కారము అని అంటారు. ఇదం నైమిత్తికం అంటారు హరదత్తాచార్యుల వారు. పూర్వము విధింపబడ్డటువంటి పూర్వసూత్రంలో చెప్పినటువంటి ఏ నమస్కారం ఉన్నదో అది నిత్య నమస్కారము. నిత్య నమస్కారం అంటే ప్రతినిత్యము కూడా చేయవలసినదే. ఉషఃకాలంలో నిద్రలేచి గురువుగారి సమీపానికి వెళ్ళి నమస్కారం చేయడం. ఎటైనా వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత నమస్కారం చేయడం, లేదా గురువుగారు ఎటైనా వెళ్ళి వచ్చినాడు అన్న తర్వాత గురువుగారికి నమస్కారం చేయడము, దీనిని నైమిత్తిక నమస్కారము అని అంటారు. ఎందుకు ఈ విధంగా గురువుగారికి నమస్కారం చేయాలి అనంటే, నిత్య విధి ఉన్నది కాబట్టి, నైమిత్తికమైనటువంటి విధి ఉన్నది కాబట్టి, ఈ రెండు విధుల్లో గురువుగారికి నమస్కారం చేయాలి అని ఉండడం వలన నమస్కారం చేయడము అని. అదేవిధంగా కామ్యము కూడా ఉన్నది. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అని అంటారు కదా. నిత్యకర్మ అవును గురువుగారికి నమస్కారం చేయడం, నైమిత్తిక కర్మ కూడా అవును, అదేవిధంగా కామ్యకర్మ కూడా అవుతుంది. ఏమిటి ఆ కామ్యము? కోరినటువంటి కోరికలు ఈడేరుతాయి గురువుగారికి కనుక ఒకవేళ నమస్కారం చేస్తే మనం అనుకుంటాం. కానీ ఆపస్తంభుల వారు ఏమంటూ ఉన్నారు అంటే, స్వర్గమాయుశ్చేప్సన్ 15వ సూత్రం. స్వర్గం ఆయుశ్చ ఈప్సన్. ఎవడైతే స్వర్గలోకం కావాలి అని అనుకుంటాడో, అదేవిధంగా ఆయుష్యము కూడా వృద్ధి చెందాలి అనే కోరిక ఏమనుకుంటుందో వాడు తప్పకుండా గురువు గారికి నమస్కారం చేయాలి. అభివాదయిత. స్వర్గము ఆయుష్యం అనే ఇది కామ్య నమస్కారము, కామ్యము అని అంటారు. ఏతావత నిత్యము ఉషఃకాలంలో నమస్కరించడము, ఎటైనా వెళ్ళి వచ్చిన సమయంలో నమస్కరించడము నైమిత్తికము. స్వర్గము ఆయుష్యము కావాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి వాడు నమస్కరించే దానిని కామ్యము అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా అభివాదన ప్రకారాన్ని చెప్పిన తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఏ విధంగా నమస్కారం చేయాలి అనేటువంటి ఆ విధానాన్ని తెలియజేస్తున్నాడు ముందటి సూత్రంలో, 16వ సూత్రంలో. దక్షిణం బాహుం శ్రోత్ర సమం ప్రసార్య బ్రాహ్మణోభివాదయీత. ఉరస్సమం రాజన్యః మధ్యసమం వైశ్యః నీచైః శూద్రః ప్రాంజలిః. దక్షిణబాహుం శ్రోత్రసమం ప్రసార్య బ్రాహ్మణైరభివాదయీత. కుడి చేయిని కుడి చెవు వరకు పెట్టుకొని బ్రాహ్మణులైనటువంటి బ్రహ్మచారులు నమస్కారం చేయాలి. అభివాదయీత. ఉరస్సమం రాజన్యః. ఉరస్సమం రాజన్యః శ్రోత్రసమం ప్రసార్య అభివాదయీత బ్రాహ్మణః. ఉరస్సమం రాజన్యః దక్షిణం ప్రసార్య అభివాదయీత. ఏవం మధ్యసమం ఉదరసమం కడుపు వరకు చేతిని పెట్టుకొని నమస్కారం చేయాలి వైశ్యులైనటువంటి వాళ్ళు. నీచైః పాదసమం శూద్రో అభివాదయీత. రెండు చేతులను జోడించినటువంటి వాడి పాదాల వరకు ఆ చేతులను పెట్టి నమస్కారం చేయాలి శూద్రుడైనటువంటి వాడు అని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాణం నమస్కార విధిం అనేన సూత్రేణ సూచయతి ఆపస్తంభ మహర్షి అస్మాకం. ఏవం నమస్కరోతి శిష్యః గురుం ప్రతి. గురు సమీపమాగత్య ఏవం నమస్కరోతి.
నమస్కార అనంతరం గురుః శిష్యం ప్రతి కథం ఆశీర్వచనం దద్యాత్. నమస్కారం చేసినటువంటి శిష్యునికి గురువు ఏ విధంగా ఆశీర్వచనం చేయాలి అనే విషయాన్ని కూడా ఆపస్తంభ మహర్షుల వారు మనకు తెలియజేస్తున్నారు. మొదటి సూత్రంలో 17వ సూత్రంలో ఏమంటూ ఉన్నారు అంటే, ప్లావనంచనామ్నోభివాదన ప్రత్యభివాదనే చ పూర్వేషాం వర్ణానాం అన్నారు. ప్లావనంచనామ్నో అభివాదనం ప్రత్యభివాదనే చ పూర్వేషాం వర్ణానాం. అభివాదనం చేసినటువంటి వానికి ప్రత్యభివాదనం చేయడం ఎట్లా అనంటే, వానికి సంబంధించినటువంటి నామ్నః పేరుకు చివరి భాగంలో ప్లావనం కర్తవ్యం అంటే ప్లుతాన్ని ఉచ్చరించాలి అని విధిని చేసినాడు. పూర్వేషాం వర్ణానాం శూద్రవర్జితానాం అభివాదయమానానాం. ఎవరైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులున్నారో వాళ్ళు నమస్కారం చేస్తూ ఉన్న సమయంలో ప్రత్యభివాదం చేసేటువంటి వాడెవడైతే ఉన్నాడో ఆచార్యుడు, నామము యొక్క చివరి భాగంలో ప్లుతాన్ని ఉచ్చరించాలి. ప్లుతము అనంటే 3 చిటికలు వేస్తే ఎంత సమయం పడుతుందో అంత సమయాన్ని ప్లుతము అని అంటారు. అటువంటి ప్లుతాన్ని ఉచ్చరించాలి. హరదత్తాచార్యుల వారు చెప్పుతూ ఉన్నారు, ఆయుష్మాన్ భవ సౌమ్య. నమస్కారం చేసిన వాడు ఫలానా పేరు గలవాడు నేను అని నమస్కారం చేస్తాడు కాబట్టి వాని పేరును వాడు చెప్పినట్టయినది గురువుకు. గురువు వాని పేరును విన్నాడు కాబట్టి విన్న తర్వాత ఆ పేరును ఉచ్చరించి చివరి భాగంలో వాడు యజ్ఞదత్తుడైతే యజ్ఞదత్త ఆయుష్మాన్ భవ సౌమ్య, ఆయుష్మాన్ భవ యజ్ఞదత్త, దేవదత్త అని చివరి భాగంలో ప్లుతాన్ని ఉచ్చరించాలి అనే విషయాన్ని తెలియజేసినాడు. తాను చెప్పినటువంటి ఈ మాటకు స్మృతి గ్రంథాన్ని కూడా ఆధారంగా ఇస్తూ ఉన్నాడు. స్మృతిలో కూడా ఈ విధంగా చెప్పబడ్డది. హరదత్తాచార్యుల వారు అంటారు, ఆయుష్మాన్ భవ సౌమ్యేతి వాచ్యో విప్రోభివాదనే అకారశ్చాస్య నామ్నోంతే వాచ్యః పూర్వాక్షరః ప్లుతః. పూర్వాక్షరానికి ప్లుతము జోడించాలి అన్నాడు. ఎట్లా అనంటే, ఆయుష్మాన్ భవ సౌమ్య, వాని పేరు దేవదత్తుడు, నమస్కారం చేసినటువంటి బ్రహ్మచారి పేరు దేవదత్తుడు అని నమస్కారం, దేవదత్తోహం అభివాదయే అన్నాడు. అన్న తర్వాత అప్పుడు గురువు గారు వీని పేరు దేవదత్తుడు అని గ్రహించి ఈ ప్లుతాన్ని ఉపయోగించి ఆశీర్వచనం చేయాలి. ఆయుష్మాన్ భవ అనాలి, నీవు ఆయుష్మంతుడవుదుగాక అనాలి. అందుకని ఆయుష్మాన్ భవ సౌమ్య దేవదత్త, దేవదత్త అని దీర్ఘం తీసి ఆ అని ఆపాలి. ఇది ప్రయోగం. ఒకవేళ శంభు, విష్ణు, పినాకపాణి, చక్రపాణి మొదలైనటువంటి పేర్లే కనుక ఉన్నాయి అని అంటే ఎట్లా ఉచ్చరించాల్సి ఉంటుంది అని శంక వేసుకొని దానికి ఏచో అప్రగృహ్య స్యాద్ దూరాద్ధూతే పూర్వస్యార్ధ స్యాదుత్తరస్యేదూతౌ అనేటువంటి పాణిని సూత్రాన్ని మనకు ఉట్టంకించి, పాణిని మహర్షి కూడా తాను రచించినటువంటి వ్యాకరణ సూత్రాల్లో ఈ ప్రత్యభివాదన విషయాన్ని గురించి తెలియజేసినాడు. శంభువే గనక ఈనాడు వాడు నమస్కారం చేసిన వాడు అప్పుడు ఎట్లా అనాలి? ప్రత్యభివాదన చేసిన ఆచార్యుడు, అయ్యా శంభుడనైనటువంటి నేను తమరికి నమస్కారం చేస్తూ ఉన్నాను అని నమస్కరించినాడు శిష్యుడు. అప్పుడు ఆచార్యుడు ఆయుష్మాన్ భవ సౌమ్య శంభా వా అని ఆశీర్వచనం చేయాలి. ఆయుష్మాన్ భవ సౌమ్య విష్ణా వా అని ఆశీర్వచనం చేయాలి. పినాకపాణి
చక్రపాణాయ అని ఈ విధంగా ఆశీర్వచనం చేయాలి అని ప్లుతాన్ని ప్రయోగించాలి అనే విషయాన్ని ఆపస్తంభుల వారు చెప్పిన దానికి పాణినీయ సూత్రాన్ని అందించి మనకు అర్థ వివరణ చేసినారు హరదత్తాచార్యుల వారు ఈ సూత్రంలో. ఆ తర్వాత 18వ సూత్రం ఉదితే త్వాదిత్య ఆచార్యేణ సమేత్యోపసంగ్రహణం. ఉదితే త్వాదిత్య ఆచార్యేణ సమేత్యోపసంగ్రహణం. ఉదితే తు ఆదిత్యే ఆచార్యేణ అధ్యయనార్థం సమేత్య వక్ష్యమాణేన విధినా ఉపసంగ్రహణం కుర్యాత్. సూర్యుడు ఉదయించగానే స్నానాదులు ముగించుకొని గురువు సమీపానికి పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకొరకు అనంటే అధ్యయనార్థం, ఉపసంగ్రహణం చేయడం కోసమై రావాలి. ఆ తర్వాత అధ్యయనం చేయబోతాడు కాబట్టి అధ్యయనం చేయబోయేటువంటి విద్యార్థి ఉదయించగానే ఉపసంగ్రహణం చేయడం కోసము గురువుగారి సమీపానికి రావాలి అన్నాడు. 19వ సూత్రంలో తదేవాభివాదనం, వచ్చి రాగానే గురువుగారికి మళ్ళీ నమస్కారాన్ని చేయాలి. సదైవ అభివాదనం, సర్వదా పూర్వోక్త ప్రకారేణైవ అభివాదనం కుర్యాత్. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాణం ఏ అభివాదన నియమాः సూచితాः అభివాదనం కథం కర్తవ్యం ఇతి గతసూత్రే ప్రోక్తాः తన్నియమానుసారేణ సర్వే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారిణः గురు సమీపమాగత్య గురుం నమస్కుర్యుః. అభివాదనం తు సదా సర్వకాలే ఏవమేవ కర్తవ్యం భవతి. యస్య యాదృశ నియమః ఉక్తః తాదృశ నియమం అనుసృత్య సహ నమస్కుర్యాత్ ఇది వివరణం కృతమాసీత్. అయమనువా. ఇక 20వ సూత్రము ఉపసంగ్రాహ్య ఆచార్య ఇత్యేకే. అభివాదన ప్రసంగే సదైవ ఉపసంగ్రాహ్య ఆచార్య ఇత్యేకే మన్యంతే. ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు కొంతమంది ఏమంటూ ఉన్నారు అనంటే, అవసరం ఉన్నప్పుడు గురువుగారి సమీపానికి వెళ్ళి పాదోపసంగ్రహణం చేయాలి. కేవలం అభివాదనం మాత్రమే కాదు, పాదోపసంగ్రహణం కూడా చెయ్యాలి అని కొంతమంది ఈ అభివాదన సమయంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు అని 20వ సూత్రంలో చెప్పినారు. ఉపసంగృహ్యాచార్య ఇత్యేకే అన్నప్పుడు ఉపసంగ్రహణం చేయాలి, గురువుగారి యొక్క పాదాలను పాదోపసంగ్రహణం చేయాలి అనంటే ఉపసంగ్రహణం అంటే ఏమిటి అని ప్రశ్న ఉదయిస్తుంది సహజంగా. దానికి సమాధానంగా ముందటి సూత్రంలో ఆ ఉపసంగ్రహణ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు ఆపస్తంభుల వారు. దక్షిణేన పాణినా దక్షిణం పాదం అధస్తాద్ అభ్యధిమృశ్య సకుష్ఠికం ఉపసంగృహ్ణీయాత్ అని. ఆత్మనో దక్షిణేన పాణినా ఆచార్యస్య దక్షిణం పాదం. గురువుగారికి అభిముఖంగా నిలబడి నమస్కారం చేస్తాడు కదా, అందుకని నమస్కారం చేసేటువంటి శిష్యుడు తన కుడి చెయ్యితో గురువుగారి యొక్క కుడి పాదాన్ని, ఎడమ చెయ్యితో గురువుగారి యొక్క ఎడమ పాదాన్ని తాకేట్టుగా నమస్కారం చేయాలి. పాదం అధస్తాదభ్యధిమృశ్య, పాదము పైన ముట్టుకొని కింది భాగంలో కూడా ముట్టుకొని నమస్కారం చేయాలి. సకుష్ఠం సగుల్మం, మొత్తము పాదాన్నంతా కూడా రాచి కింది కూడా ముట్టుకొని నమస్కారం చేయాలి. దీన్నే ఉపసంగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. ఇదం ఉపసంగ్రహణం. ఈ విధమైనటువంటి ప్రక్రియను నమస్కార సమయంలో చేయాలి. కేవలం చెవు దగ్గర
చేతిని పెట్టుకొని మాత్రమే కాకుండా గురువుగారి యొక్క పాదాన్ని స్పృశించాలి, ఉపసంగ్రహణం చేయాలి. ఉపసంగ్రహణం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనకు తెలియజేసినారు ఈ సూత్రము ద్వారా. ఉభాభ్యామేవ ఉభావభిపీడయతః ఉపసంగ్రాహ్యా విత్యేకే. ఇంకొంతమంది ఆచార్యులు ఏమంటారు అనంటే, ఉభాభ్యాం పాణిభ్యాం ఉభావేవ ఆచార్యస్య పాదౌ అభిపీడయతో మాణవకస్య ఉపసంగ్రాహ్యా విత్యేకే మన్యంతే. ఒక చెయ్యితో ఒక పాదాన్ని మాత్రమే కాకుండా రెండు చేతులతో, కుడి చేయితో కుడి పాదాన్ని, ఎడమ చేయితో ఎడమ పాదాన్ని పైన ముట్టుకొని కిందికి ముట్టుకున్న తర్వాత పీడనం చేయడము, దీన్ని ఉపసంగ్రహణము అంటారు అని ఇంకొంతమంది ఆచార్యులు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు అని. ఆ సమయంలో శృతిప్రోక్తమైన మార్గాన్ని అనుసరించేటువంటి ఎంతమంది ధర్మాన్ని బోధించేటువంటి మహాత్ములు ఉన్నారో వాళ్ళందరి యొక్క మతాలను, అభిమతాలను మనకు తెలియజేస్తారు ఆపస్తంభ మహర్షుల వారు. ఇక్కడ మనుస్మృతికి సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని ఉట్టంకించినాడు హరదత్తాచార్యుల వారు. వ్యత్యస్తపాణినా కార్యం ఉపసంగ్రహణం గురోః సవ్యేన సవ్యస్పృష్టవ్యో దక్షిణేన చ దక్షిణః. ఇది స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉన్నది. దీనిని హరదత్తాచార్యుల వారు ఉట్టంకించినారు. మనుస్మృతి మనువు ఈ విధంగా చెప్పుతూ ఉన్నాడు. వ్యత్యస్తపాణిన, చేతులను వ్యత్యస్తం చేసినప్పుడు మాత్రమే గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చెయ్యి, ఎడమ పాదాన్ని ఎడమ చెయ్యి తాకుతుంది. కావున వ్యత్యస్తపాణు అయి గురువుగారి యొక్క ఉపసంగ్రహణాన్ని చేయాలి అనేటువంటి విషయాన్ని, ఉపసంగ్రహణం అంటే ఏమిటి అనే విషయాన్ని గడిచిన సూత్రంలో మనం విన్నాము. ఈ విధంగా 22వ సూత్రాన్ని చెప్పిన తర్వాత 23వ సూత్రాన్ని చెప్పుతున్నారు. సర్వాహణం సుయుక్తో అంతరో అధ్యాయే సర్వాహణం కాదు, సర్వాహ్నం సుయుక్తో అనంతరో అధ్యాయే. బ్రహ్మచారి తనకు సంబంధించినటువంటి ఏ కాలం ఉన్నదో ఆ కాలాన్ని, సర్వాహ్నం, ఏ కాలాన్ని నీవు కలిగి ఉన్నావో ప్రొద్దున లేచినప్పటి నుంచి ఆ కాలం అంతా కూడా గురువు సమీపంలో అధ్యయనం కొరకే వినియోగించాలి. అధ్యయనాద్ యథా ఆత్మానం నాంతరయతి యథా అధ్యయనాన్ నవిచ్ఛిద్యేత తథా స్యాత్. అధ్యయనం నుండి విచ్ఛిత్తి పొందకుండా ఉండేందుకోసమై తాను కాలాన్నంతా కూడా గురువు సమీపంలో వినియోగించాలి. కేవలం అధ్యయనం కోసమే వినియోగించాలి. అధ్యాయే స్వాధ్యాయ కాలే, ఈ విధంగా కాలాన్ని వినియోగించాలి. యహ కాలః గురు సమీపే శిష్యః యాపయతి తం సర్వమపి కాలం అధ్యయనార్థమేవ వినియోగే కుర్యాత్. అధ్యయనార్థమేవ తం కాలం నినయేతు ఇది సూత్రస్య అర్థః. తథా గురుకర్మసు చ తథా స్యాత్ సుయుక్తో అనంతరశ్చ స్యాత్. కేవలం అధ్యయనమే కాకుండా ఆ గురువు గారికి సంబంధించినటువంటి ఏ కర్మలున్నాయో, ఏ లౌకిక వైదిక కర్మలున్నాయో వాటి యందు కూడా శ్రద్ధాళువై కాలాన్నంతా కూడా వినియోగించాలి. ఈ విధంగా శిష్యుడైనటువంటి వాడు గురువు కోసమే సర్వము త్యాగము చేసినటువంటి వాడై ఎన్నేళ్ళు గురు సమీపంలో అధ్యయనం చేస్తాడో అన్ని సంవత్సరాలు ఈ విధంగా కాలాన్ని గడపాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మనసాచ అనధ్యాయే
ఉన్నటువంటి కాలాన్నంతా కూడా గురువు సమీపంలో వినియోగించాలి అధ్యయన నిమిత్తంగా అని అన్న తర్వాత చతుర్దశి అమావాస్య పాడ్యమి అష్టమి నవములు వీటిని అనధ్యయనాలు అంటారు. ఆ సమయంలో కూడా గురువుగారి సమీపంలో అధ్యయన నిమిత్తమే వీడు కాలాన్ని గడపాల్సి వస్తుందా అని ప్రశ్న వేస్తే మొదటి సూత్రంలో అంటారు మనసాచ అనధ్యాయే. అనధ్యయన సమయంలో అనధ్యయనములు ఏవేవి మనకు విధింపబడి ఉన్నాయో, ఏ రోజుల్లో చదవకూడదు అని నిషేధాలున్నాయో ఆ రోజుల్లో వాక్కుతో చదవకుండా మనస్సుతో అనధ్యయన కాలే మనసాచ అధ్యాయాదంతరః స్యాత్. అధ్యాయాదనంతరః స్యాత్. మనస్సుతో వాడు చింతించడం వలన అనంతరాయం ఏర్పడుతుంది. అంతరం అనేటువంటిది ఉండదు. అందుకని సందేహాలు ఏవైతే ఉన్నాయో ఇన్నాళ్ళు చదువుకున్నటువంటివి వాటిని అన్నిటిని కూడా మనస్సులో చింతించుకుంటూ గురువు సమీపానికి వెళ్ళి ఆ సందేహాలను తీర్చుకోవడానికి వినియోగించుకోవాలి అనధ్యయన కాలాన్ని అనేటువంటి విషయాన్ని మనసా చ అనధ్యాయే అనే 25వ సూత్రం చెప్పినది. ఆహూతాధ్యాయీ చ స్యాత్. ఆచార్యేణ ఆహూతః సన్ అధీత. గురువుగారు పిలిచినాడు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వాడైపోవాలి. ఒక క్షణం కూడా వృధా చేయకుండా గురువుగారు పిలిచినాడు, పిలిచిన సమయంలో వెళ్ళే ఏ సమయం ఉంటుందో పిలిచిన తర్వాత ఆ సమయాన్ని కూడా వృధా చేయకుండా చదువుతూ గురువుగారి సమీపానికి వెళ్ళాలి అని ఈ విధంగా ఆపస్తంభ ధర్మసూత్రంలో 5వ ఖండిక 26వ సూత్రము సమాప్తమైనది. తరువాత 6వ ఖండిక. ఇందులో మొదటి సూత్రము సదా నిశాయాం గురుం సంవేశయేత్ తస్య పాదౌ ప్రక్షాళ్య సంబాహ్య. మొదటి సూత్రం. ప్రతిరోజు రాత్రిపూట గురు సమీపానికి వెళ్ళి సంవేశయేత్ సంవేశనం చేయాలి. ఎట్లా అన్న ప్రశ్నకు గురువుగారి యొక్క పాదాలను ప్రక్షాళనం చేసి సంవాహ్యచ. సంవాహనం అంటే మర్దనం. గురువుగారి కాళ్ళు గడిగిన తర్వాత రాత్రిపూట గురువుగారి కాళ్ళను ఒత్తుతూ ఉండాలి. గురువుగారి శరీరాన్ని చక్కగా ఆయనకు సుఖాన్ని కలిగించేట్టుగా ఒత్తుతూ ఉండాలి. ఆ తర్వాత గురువుగారి యొక్క అనుజ్ఞను స్వీకరించి నిద్రను పోవాలి. అనుజ్ఞాతః సంవిశేత్ 2వ సూత్రం. గురువు యొక్క అనుజ్ఞ అయిన తర్వాత నాయన నాకు పాద సంవాహనం చేసినావు, ఇంతవరకు అలసిపోయినావు, పొద్దుటి నుండి చదివి నీవు నిద్రపోరా అని గురువుగారు అన్న తర్వాత శిష్యుడు నిద్రకు ఉపక్రమించాలి. నచైనం అభిప్రసారయీత. నిద్రపోయిన సమయంలో గురువుగారికి పాదాలు పెట్టి నిద్రపోకూడదు అని నిషేధం చేసినాడు. ఒకవేళ గురువుగారే కనుక మంచము పైన పడుకోనున్నాడు అన్నప్పుడు కొంతమంది ఆచారులు ఏమంటారు అనంటే పాదాలు గురువు సమీపానికి ఉన్నప్పటికీ దోషం లేదు అని కొంతమంది అంటారు. అదే 4వ సూత్రం. న ఖట్వాయాం సతో అభిప్రసారణం అస్తిత్యేకే. అర్థమేమిటి అంటే గురువు గనక ఒకవేళ మంచము పైన పడుకోనున్నాడు అన్నప్పుడు పాదాలు అటు ప్రసరింపజేసినప్పటికీ కూడా దోషము కాదు అని కొంతమంది ఆచారం ఉంటారు. కింద పడుకున్నప్పుడు మాత్రము గురువుగారి దిక్కు పాదాలను ప్రసరింపజేయకూడదు అని నిషేధం ఉన్నది. నచాస్య సకాశే సంవిష్టో భాషేత. గురువుగారి సమీపంలో ఎప్పుడు కూడా పడుకున్నటువంటి వాడై మాట్లాడకూడదు. గురువుగారు ఒక చోట పడుకోనున్నాడు, తాను కూడా పడుకోనున్నాడు. పడుకోనుండి గురువుగారితో ఎప్పుడు కూడా మాట్లాడడానికి వీల్లేదు అని పడుకొని మాట్లాడాన్ని నిషేధించినాడు ఈ సూత్రము ద్వారా. అభిభాషితస్త్వాసీనః ప్రతిబ్రూయాత్. ఒకవేళ గురువుగారు మాట్లాడుతూ ఏదైనా అడిగినాడు అనంటే పడుకున్న శిష్యుడు లేచి కూర్చొని సమాధానాన్ని చెప్పాలి.
గురువుగారు పడుకొని మాట్లాడుతున్న సమయంలో శిష్యుడు వింటూ ఒకవేళ ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వస్తే కూర్చున్నటువంటి వాడై సమాధానాన్ని చెప్పాలి. అంతేగాని పడుకొని మాత్రం మాట్లాడడానికి వీల్లేదు. అనూత్థాయ తిష్టంతం. ఒకవేళ ఆచార్యుడే గనక నిలబడ్డాడు అనంటే తాను కూడా నిలబడి ఉండాలి. గురువుగారు నిలబడ్డప్పుడు తాను కూర్చొని ఉండడము నిషిద్ధమయ్యున్నది. అదేవిధంగా 8వ సూత్రము గచ్చంతం అనుగచ్చేత్ ధావంతం ధావేత్. గురువుగారు వెళ్ళుతూ ఉంటే గురువుగారు వెంట వెళ్ళాలి. గురువుగారు పరిగెడుతూ ఉంటే గురువుగారు వెంట పరిగెడుతూ ఉండాలి అని ఈ 2 సూత్రాలను చెప్పిన తర్వాత 10వ సూత్రము న సోపానద్వేష్టిత శిరాః అవహితపాణి వాసీదేత్ అని చెప్పినాడు. ఈ సూత్రానికి అర్థం ఏమిటి అంటే గురువుగారు వెళుతూ ఉంటే గురువుగారి వెంట వెళ్ళేటువంటి శిష్యుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళ్లకు చెప్పులు వేసుకోకూడదు, నెత్తికి రుమాలు చుట్టుకోకూడదు, చేతుల్లో ఏవైనా ఇతర తనకు సంబంధించినటువంటి వస్తువులను ధరించి వెళ్ళడానికి వీల్లేదు. గురువుగారు వెళుతుంటే చెప్పులు లేకుండా, నెత్తికి రుమాలు చుట్టుకోకుండా, చేతులు వట్టిగా ఉన్నటువంటి వాడై గురువుగారి వెంట వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా తెలియపరిచినాడు. అధ్వాపన్నస్తు కర్మయుక్తో వాసీదేతు. ఒకవేళ మార్గమధ్యంలో గురువుగారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా తీసుకువెళ్ళవలసి వస్తే మాత్రము చేతుల్లో వాటిని పట్టుకొని వెళ్ళవచ్చును అనేటువంటి విధానాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేస్తున్నాడు. అధ్వానం ప్రాప్తో అధ్వాపన్నః కర్మణి దాత్రాది సాధ్యే ప్రవృత్తః కర్మయుక్తః ఏవం భూతస్థు సోపానత్కో అపి ఆసీదేత్. మార్గమే కనుక ఒకవేళ దుర్గమంగా ఉన్నది, వెళ్ళడానికి కష్టంగా ఉన్నది అన్నప్పుడు ఆచార్యుని యొక్క అనుమతిని పొందినటువంటి వాడై చెప్పులు వేసుకోవచ్చును. ఆచార్యుని యొక్క అనుమతి కనుక ఉన్నట్టయితే శిరస్సుకు రుమాలు చుట్టుకోవచ్చును మొదలైనటువంటి అనుగ్రహాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. నచేదుపసీదేతు. 12వ సూత్రము ఆచార్యుడు కూర్చొని ఉన్నాడు అన్న తర్వాత ఆచార్యునికి అత్యంత నికటంగా, అత్యంత సమీపంలో మాత్రము కూర్చోవడానికి వీల్లేదు అనే నిషేధాన్ని చేసినాడు. చాలా దగ్గర కూర్చున్నాడు అని అంటే వాడికి మాట్లాడుతున్న సమయంలో వాడికి సంబంధించినటువంటి నోటి నుండి వచ్చే నోటి బిందువులు గురువు పైన పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత దగ్గరగా కూర్చోవడానికి వీల్లేదు అని ఈ విధంగా అనేక ధర్మాలను బ్రహ్మచారికి సంబంధించినటువంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా బ్రహ్మచారికి ఏ విధమైనటువంటి ధర్మాలను చెప్పినాడో ఆపస్తంభ మహర్షుల వారు వాటన్నిటిని కూడా వచ్చే భాగంలో విందాం. మహాదేవ.